అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేయబోయే బల్క్ డ్రగ్ పార్కుకు తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని స్థానిక నేతలు తెలిపారు. వైసీపీ నేతలు కావాలనే కొందరిని తీసుకువచ్చి ప్రజాభిప్రాయ సేకరణలో గందరగోళాన్ని సృష్టించారని అంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ప్రధానంగా నక్కపల్లి మండల ప్రధాన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ముఖ్యంగా బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించి సుమారుగా 1270 ఎకరాల విస్తీర్ణంలో దీని ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. చాలామంది స్థానికులు పాల్గొన్నారు, రైతాంగం పాల్గొన్నారు. ఎన్ని గ్రామాలు ఈ బల్క్ డ్రగ్ పార్క్ వస్తుంది, ఏమంటారు దీని గురించి చెప్పండి. సుమారుగా ఇప్పుడు 5 గ్రామాల్లో ఇక్కడ భూసేకరణ జరుగుతుంది సార్. ఇప్పుడు వరకు చాలా గత ప్రభుత్వంలో 2010లో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. సుమారుగా అందులో 7 గ్రామాల్లో నోటిఫికేషన్ జరిగింది. దాంట్లో 4700 ఎకరాలని ఆ రోజు తీసుకోవడం జరిగింది. మధ్యలో స్టీల్ ప్లాంట్ ఆర్సిఎల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది కాబట్టి ఇంకా బల్క్ డ్రగ్స్ని ఇంకా పెంచాలనే ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ ఒక 5 గ్రామాల్లో సుమారుగా 810 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫ్యాక్టరీ బల్క్ డ్రగ్స్ కంపెనీలు ఏర్పాటు చేయబోతున్నాం. కొంత భూమిని ఆర్సిఎల్ మిట్టల్కి ఇవ్వగా మిగతా భూమిని మరి సరిపోదు కాబట్టి ఇది కూడా ఎక్విజేషన్లో కలిపి చేసి మరి ఇక్కడ కూడా ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలని ఆలోచనతో ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. రైతులు మాకు ఇంకా డబ్బులు పెంచాలని డిమాండ్తో ఉన్నారు. మరి అలాగే నిరుద్యోగులందరూ కూడా ఈ ప్రాంతం కూడా చాలా నిరుద్యోగంతో ఉంది. చాలామంది వేలాది నిరుద్యోగులు ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం, మాకు కంపెనీలు కావాలని చెప్పి వాళ్ళు మొక్కకంఠం చెప్పడం జరిగింది. కొన్ని గ్రామాలు మత్స్యకార గ్రామాలు ఉన్నప్పటికీ కూడా మరి కొంతమంది స్వార్థపరులు వేరే వాళ్ళని తీసుకొచ్చి కొంచెం ఏదో ఇబ్బంది పెట్టి ఏదో చిన్నపాటి ఇబ్బంది అయితే పెట్టినా మరి వేళ మత్స్యకారులు కానీ రైతులు కానీ మరి స్టూడెంట్స్ కానీ అందరూ కూడా ముక్తకంఠంతో ఈ ప్రజాభిప్రాయ సేకరణని అనుకూలంగా స్పందించారు. అందరూ కూడా సంఘీభావం తెలియజేశారు. ఏమంటారు ఇక్కడ ఏం చేయాలంటే రైతులకు ఎంత ఇస్తున్నారు, ఎంత ఇవ్వాలంటారు, ఏ రకంగా ఉంటుంది పరిస్థితి? ముఖ్యంగా ప్రజల ఉద్దేశం ఈ ప్రాంతంలో పూర్తిగా రైతాంగంతో పాటు నిరుద్యోగ సమస్య కూడా ఎక్కువగా ఉంది. దాంతోపాటు మెయిన్ ఆలోచించవలసినటువంటి మత్స్యకార గ్రామాలు ఈ ప్రాంతంలో ఉండడం, మత్స్యకారులకి నష్టం లేకుండా నిరుద్యోగులకి లాభం కలిగే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అలాగే రైతాంగానికి ఉన్నటువంటి చిన్నకారు రైతులు ఎకరం అరెకరం ఉండి వ్యవసాయం చేసుకుని బతికేటువంటి కుటుంబాలను ప్రభుత్వం పెద్ద దూరదృష్టితో ఆలోచన చేసి వాళ్ళకి ఒక మంచి ప్యాకేజీ ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోకపోతే కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అలాగే నిరుద్యోగులకి మెరుగైనటువంటి లోకల్ 70% ఖచ్చితంగా ఉద్యోగాలు కల్పించాలి. అలాగే ఉద్యోగాల్లో కూడా నాణ్యమైనటువంటి ఉన్నతమైన పోస్టులు ఇచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఎప్పుడు కూడా తరచుగా ఎప్పటికప్పుడు ఫ్యాక్టరీలని ప్రాంతాన్ని విజిట్ చేసి పొల్యూషన్ వాళ్ళకు ఉన్నటువంటి వృత్తి ధర్మాన్ని న్యాయం చేసినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా బాగుపడుతూ ఉంది. అలాగే ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి కానీ గౌరవ హోంమంత్రి గారు కానీ ఈ ఉత్తరాంధ్ర ఏవైతే వెనకబడినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ఒక పక్క ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీతో పాటు అలాగే స్టీల్ ఫ్యాక్టరీ కూడా రావడంతో ఈ ఫ్యాక్టరీ పూర్తిగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతూ ఉంది. ముఖ్యంగా ఏవైతే కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ స్వార్థం కోసం జనాల్ని రైతుల్ని మాయమాటలు చెప్పి మోసం చేసి రెచ్చగొట్టారే తప్ప వాస్తవంగా ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ నాయకత్వాన్ని కానీ రైతులను కానీ మత్స్యకారులు కానీ అన్యాయం చేయాల్సిన ఆలోచన లేదు. 100% న్యాయం చేసి రైతు సోదరులందరికీ కూడా మంచి రేట్ ఇచ్చి వాళ్ళ అనుమతితోనే ఈ ప్రాంతంలో పరిశ్రమలు తీసుకొస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. అందరికీ ఇష్టమే, కాకపోతే కొన్ని సమస్యలు ఏటైతే ఉన్నాయో ఆరోగ్య రీత్యా, నెక్స్ట్ వాళ్ళ భూముల రీత్యా ప్యాకేజీలు దృష్టి పెట్టుకొని నెక్స్ట్ ఇవన్నీ కూడా ఏవైతే వాళ్ళ సమస్యలు అయితే చెప్పారో అవన్నీ కూడా అధికారులు నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సమస్యలన్నీ తీర్చగలిగితే మా యువకులకు ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళకి బ్రతుకు తెరువు కోసం ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్లకుండా లోకల్లోనే సొంత గ్రామాల్లో తల్లిదండ్రులతో కుటుంబంతో ఉంటూ కూడా ఉద్యోగాలు ఇక్కడే దగ్గరుండి చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ విధంగా అవకాశం కల్పించిన మంత్రి గారు ఏవైతే ప్రతి ఒక్కరికి ఉద్యోగ హామీ ఇచ్చారో తప్పకుండా ఈ కంపెనీల ద్వారా మా యువత అందరికీ ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నాము. మేము ఈ కంపెనీలని స్వాగతిస్తున్నాము, దీనికి పూర్తిగా మద్దతు పలుకుతున్నామండి. పరిహారం ఆయాల పరిస్థితిని బట్టి పరిహారం ఆయాల హోమ్ మినిస్టర్ గారు సొరవతో 18 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా అయితే 2.5 రెట్లు ఇస్తామంటున్నారు, 3 రెట్లు రైతులు కోరుతున్నారు. ఖచ్చితంగా మేడం గారు సొరవతో మళ్ళీ ఇప్పింతారని రైతులు ఆశిస్తున్నారు. యువకులు కూడా ప్రతి యువకుడు అదే రైతులు భూములు కోల్పోయిన ఫ్యామిలీకి ప్రతి యువకులకు కూడా జాబ్ ఇప్పింతారని మేడం గారు మినిస్టర్ గారు హామీ ఇచ్చారు. ఆ హామీని మేము స్వాగతిస్తున్నాం, మేము నమ్ముతున్నాం.
ఆవిడ మీద విశ్వాసం ఉంది. అలాగే కంపెనీల మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఆవిడ ఆధ్వర్యంలో న్యాయం జరుగుతుందని మేమందరం ఆశిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులకి న్యాయం చేయాలి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి యువతకి ఉపాధి కలిగించే తరహాలో ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు రావాలనేటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వ్యక్తపరుస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో కూడా అందుకు సమ్మతం తెలియజేసేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తపరుస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, అనకాపల్లి జిల్లా.